హాయ్ అన్న. హాయ్ హాయ్ అన్న, ఇప్పుడు రీసెంట్ గా ప్రవీణ్ పగడాల గురించి అంటే క్రైస్తవులు మాత్రం నమ్మట్లేదు ఇది యాక్సిడెంట్ అని. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు కావచ్చు, ఆయన చెప్పిన మెసేజెస్ కావచ్చు, కానీ ఇది మర్డరా లేదంటే యాక్సిడెంట్ అని చాలా మంది పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏందన్న? పబ్లిక్ లా నా ఒపీనియన్ ఏంటంటే సార్, ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఆయన మంచి సేవకుడు అండి, ఒక దైవ సేవకుడు. ఆయన ఎంతో సువార్త చేశాడు ప్రజలకు. ఆయన వచ్చేసి చాలా పేదవారిని ఆదుకున్నాడు, సమాజ సేవ చేశాడు, యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు. ఆయన ఒక మంచి దైవ సేవకుడు అని మేము, ఆయన నాకు తెలిసినట్టు గొప్ప సేవకుడు అండి. ఏ గ్రంథము కానీ చంపమని ఏ గ్రంథం కూడా చెప్పదండి. హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరైనా సరే ఏ గ్రంథం కూడా ఒక మనిషిని చంపమని ఎప్పుడు కూడా చంపదు. కానీ అది దాన్ని చూస్తూ ఉంటే ఆయన సేవకుడు త్రాగేవాడు కాదు, అది సృష్టించాడు. చనిపోయిన వ్యక్తిని అట్లా తీసుకుపోయి అక్కడ పెట్టేసి చంపేసి మీద బైక్ పెట్టడం కానీ అంతా పోలీసు వారు అట్లా ఇది యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ అని చెప్పి సృష్టించారండి. ప్రజలందరూ కూడా తెలుసు పాస్టర్ ప్రవీణ్ గారిని హత్య చేశారని. నాకు చాలా మంది మాకు కూడా దాన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుందండి. ఇక ముందు అలాంటిది జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వం గారు, ఒక మతం మీద ఇంకొక మతం మీద మత కల్లోలం జరగకూడదండి. దేవుడు అందరికీ ఒక్కడే, కానీ వివిధ రూపాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆరాధించుకుంటారు. సృష్టి అంతా ఒకటే. నన్ను కోస్తే బ్లడ్ వస్తుంది, నిన్ను కోస్తే బ్లడ్ వస్తుంది. కానీ మానవులమే ఒకరికొకరు కులాల మీద మతాల మీద ఇలా రెచ్చర కొట్టేసుకొని చంపేసుకుంటే మానవ సేవయే మాధవ సేవ అని భక్తులు ఎంతో మంది అన్నారు. కానీ ఇది ప్రభుత్వం కూడా గ్రహించి క్రైస్తవులపై దాడులు జరగకుండా, ఎవరిపై కూడా దాడులు జరగకుండా ఎవరి సేవ వాళ్ళు చేసుకుంటట్టుగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని ఒక ఇలాంటి దాడులు మరి ఎప్పుడు చంపకుండానట్లు ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని పాస్టర్ ప్రవీణ్ యొక్క కేసును కూడా అది క్లారిటీగా పబ్లిక్ తెలియజేసి అది హత్యనా మర్డరా వాళ్ళు కూడా నివేదిక ఇవ్వాలని పబ్లిక్ వినవించుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే అన్న, ఇప్పుడు పెద్దలు ఉన్నారు కదా, ఈ పెద్దలల్లా ఒకటే ఏకమై అంటే ఇది మర్డరా యాక్సిడెంట్ అని అందరు పోరాటం చేస్తే అంటే బాగుంటది కదా. కానీ కొంతమంది యాక్సిడెంట్ అవడం, పెద్దగా ఉన్న వాళ్ళు అసలు ఎందుకు ఈ జురుకుగా పలకరిస్తున్నారు కొంతమంది యాక్సిడెంట్ తెలియట్లేదండి. అది ఇప్పుడు మాకు తెలిసినంత మట్టుకైతే అది యాక్సిడెంట్ గా కాదండి, అది సృష్టించారు అన్నట్టుగా అది అర్థమవుతుంది. ఒక యాక్సిడెంట్ అంటే ఓకే, ఒక దైవ సేవకుడు పాస్టర్ గారిని ఒకవేళ ఒక తాగుబోతుగా చిత్రీకరించాల్సిన అవసరమా అని ఒకవేళ ఆయన అంటే ఒక దైవ సేవకుడిని తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారా, అవసరమా లేకుంటే ఇలా లేదు? అవసరమా అంటే క్రైస్తవులపై వాళ్ళు ఎవరైతే మత ఛాందస్వాదులు ఆయన లాస్ట్ టైం కూడా దాడులు జరిగినాయంట. డిబేట్ లో కూడా ఆయన చాలా మంది బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కొంచెం మంది వీళ్ళు ఆయన మీద దాడులు చేసి బెదిరించారంట. బట్ ఎంత చేసినా ఆయన సమాజ సేవ చేశాడండి. ఒక మంచి నక్షత్రాన్ని మనం కోల్పోయాము. ఆయన చేసింది తప్పు ఏం లేదు. ప్రజలు కూడా వీళ్ళు తెలుసుకొని ఇది హత్య అని కాదండి, అది మర్డర్ గా హత్య చేశారని అది అందరికి అర్థమవుతుంది. ఒక 20 మంది అనాథలకి తన ఇంట్లో పెట్టుకొని జీవనోపాధ్యాయం కలిగిస్తున్నాడు. ఎంతో మంది డబ్బులు ఉన్నాడు. ఈ రోజు సమాజానికి ఒక మనిషికి ఒక సహాయాలు చేసలేరు. అసలు ఇవన్నీ ఈయన లోపల ఇంత మంచి పనులుండి తాగడం ఒకవేళ నిజంగా కరెక్ట్ అంటారా? లేదండి, అది అసలు మాకు తెలిసినంత మట్టుగా మేము క్లారిటీగా మేము చూసాము. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉన్నది. సాఫ్ట్వేర్ కింద నుండి పైకి వచ్చిన వాడు ఆయన. సాఫ్ట్వేర్ కంపెనీ నుండి ఒక వాచ్మెన్ నుండి హైయెస్ట్ వారు కూడా సమానంగా చూసేవాడు. సమానంగా చూసే వ్యక్తి ప్రపంచంలో అలాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు. కానీ వీళ్ళే అందరూ బురద జల్లేసి పాస్టర్ ప్రవీణ్ మీద పగడాల మీద బురద జల్లి క్రైస్తవుల మీద బురద జల్లాలని చాలా మంది ఆయన మీద పగబట్టి అట్లా చంపారని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ మనం ఎప్పటికే కానీ మాట్లాడేటప్పుడు అంటే కుల మతాలు అనకుండా కొంతమంది ప్రజలు, కొంతమంది నేను బాగా చూసినట్లయితే హిందువుల్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు. అన్ని కులాల మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు. కానీ కొంతమంది ఎవరో చేసి ఉండొచ్చు అని అట్లుంటే బాగుంటది. కానీ వాళ్ళు వీళ్ళు అనడం వల్ల ఎట్లా అంటే కొంతమంది అంటే ఏమైనా అట్లా పోర్ట్రేట్ చేసి దాన్ని కట్ చేసి వేరే వాళ్ళని రెచ్చగొడుతున్నట్లు అంటే మీరు మాట్లాడింది ఓకే, కాకపోతే కొంతమంది కట్ చేసి దాన్నే పోర్ట్రేట్ చేసి ఇబ్బందులు ప్రజలకు కలిగించి ప్రజల్లో కొంతమంది ఎడిటర్లు కానీ ఇబ్బంది. అది రాంగ్ అండి. అందరూ సమానమే అండి. కులము మతము ఇవన్నీ పక్కకు పెట్టాలండి. ఆయన ఎవరు ఏం సేవ చేస్తున్నారు, మాధవ సేవే అన్నారు కదా. ఆయన చేసిన మంచి పనులు అయితే మాకు తెలుసండి.
ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఒక అనాథ పిల్లల్ని చూసుకున్నటువంటిది మనం చూడలే. కాకపోతే ఈయన ఒక సామాన్యుడుగా ఒక 2 సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అంటే వింటుంటే నాకు కూడా అరే చాలా అద్భుతం కదా, నిజంగా ఒక 25 మంది అంటే వాళ్ళ కులాలు వాళ్ళ మతాలు ఎవరికి తెలియవు, వాళ్ళ లేని వాళ్ళని కూడా చూసుకుంటున్నారు అంటే చాలా గ్రేట్ అనిపించింది. చాలా అనాథాశ్రమాలు కట్టాడు, అసలు కులము లేకుండా మతం, ఆయన కులము మతం గురించి ఎప్పుడు మాట్లాడండి. ఆయన ఎక్కువైతే నేను చూసినంత మటుకైతే ఆయన ప్రజలను ప్రేమిస్తాడు, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు. ఆయన ఎప్పుడు కూడా హిందువుని చూడడు, ముస్లిం చూడడు, ఎవరిని చూడడండి. ఆయన చేసిన సేవ అయితే గొప్పదండి. అలాంటి వ్యక్తిని మనం కోల్పోయినాం, చాలా బాధాకరము. ఇలాంటి మంచి వ్యక్తిని మనం కోల్పోయాము. ఇక ముందు కూడా అలాంటి వ్యక్తులను దాడులు జరగకుండా ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని. ఒక గొప్ప వ్యక్తి కోల్పోయినప్పుడు గొప్ప వ్యక్తి పుట్టడం చాలా కష్టం. అలాంటి గొప్ప వ్యక్తులు చాలా మంది ఉంటారు కాబట్టి మానవత్వంతో అంటే మంచి చేసే వాళ్ళకి మంచిలోనే మంచి అంటేనే దేవుడు, చెడు అంటేనే దయ్యం అని మనం అన్ని దాంట్లో నమ్ముతాం. కాబట్టి మంచి చేసినటువంటి ఇలాంటి ప్రవీణ్ గారి మీద ఇలాంటి ఆరోపణలు రావడం తప్పు అని మీ ఉద్దేశం? 100% హత్యను వాళ్ళు క్రియేట్ చేసినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. ఆయన చనిపోయినటువంటి శవంపై ఆయనకి ఏది కూడా తగలలేదు, ఓన్లీ ముఖం మీదనే తగిలింది. దాన్ని ఏమంటే బైక్ కూడా పడుకోబోయి ఆయన పైన బైక్ వేసినట్టుగా క్లియర్ అన్ని సృష్టించినట్టుగా మాకు అనిపిస్తుందండి. కానీ చేసింది కుల మతాలు కాదు, జస్ట్ ఎవరో మనుషులు డబ్బు కమ్ముడపోయో డబ్బు కోసమో చేసిండ్రు అని అన్న డౌట్. ఈ దీనిలో కూడా కొంతమంది కట్ చేసుకొని కుల మతాలకి చిచ్చులు పెట్టుకోకండి. ఎందుకంటే ఎడిటర్ ఈజ్ ఎడిటర్, నీకు జీతం వస్తుండొచ్చు, కాకపోతే చిన్న చిన్న పాయింట్ ని కట్ చేసి కుల మతాలను రైజ్ చేస్తుంటావు, బాగా గుర్తు పెట్టుకో. నీ చెయ్యి కూడా అట్లాంటి పనులు చేసినప్పుడు నీ చేతికి కూడా ఏదో ఒక రోజు నువ్వు సమాధానం చెప్పుకునే విధంగా జాగ్రత్త. ఇప్పుడు ఇక ముందు కూడా పాస్టర్ ప్రవీణ్ లాగా మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు గాని ఇలాంటి హత్యలు గాని ప్రజలు గ్రహించాలి, ప్రభుత్వం కూడా గ్రహించి ఎవరిని కూడా అలాంటి హత్యలు చేయకూడదండి. మనం అందరము ఈ లోకానికి వచ్చినాం, అందరం ప్రేమగా ఉండాలని ఆయన సువార్త చేశాడు, సేవ చేశాడు, మాధవ సేవ చేశాడు, ఎవరి జీవితంలో చేశాడు. ఎవరి వ్యక్తిని మనం కోల్పోయాము, చాలా బాధాకరం అండి. ఎవరి జీవితంలో 80 ఏళ్ళు 100 ఏళ్ల కంటే ఎక్కువ బతకరు కాబట్టి ఈ బతికినన్నా మంచి చేస్తే మంచి నీ వెంట వస్తుంది, చెడు చేస్తే చెడు నీ వెనక వస్తుంది. రావడం మాత్రం పక్క, అది ఎప్పటికైనా. ఈ రోజు ఆయన చనిపోయిందంటే ఒక మామూలు వ్యక్తి చనిపోతే అంత మంది జనాలు రాదు కదండి. సుమారుగా కర్ణాటక, బెంగళూరు ఒక పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు కూడా ఇంత పబ్లిక్ ని మనం ఎక్కడ చూడలే. ఆయన లోపల నీతి నిజాయితీ ఉంది కాబట్టి అమాయకమైన ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆయన గురించి ప్రార్థనలు చేసిరు అని అన్నగారు తెలియజేస్తున్నారు. 100%. లేదంటే ఒక చర్చిలో ఏ సేవకుడైనా చనిపోతే ఓన్లీ ఆ చర్చి సంఘం ఒక్కటే బాధపడుతుంది. కాకపోతే ఈయన సేవకి ప్రతి చోట, ఇక్కడనే కాదు, తమిళ్, కన్నడ, మొత్తం ఆల్ ఇండియాలో ఎప్పుడు ఇంత మంది పబ్లిక్ రావడం మనం చూడలే. ఒక మంచి మానవత్వం ఉన్న మనిషి అనేది మనం గుర్తించవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఎట్లా వచ్చారో పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు కూడా అంత ఆదరణ ఆయనకు పొందింది. ఇది తెలుసుకోవాలి, ఆయన తప్పు చేసిన వ్యక్తి అయితే ఇంతమంది పబ్లిక్ రారు, ఇంతమంది పబ్లిక్ ఆయన చనిపోతే రారు. ఆయన గురించి గొప్ప మనిషి అంటే ఆయన. ఇక ముందు క్రైస్తవులపై గానీ ఏ కులాలపై మతాలపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. ఇదన్నమాట, ఏదో కుల మతాలు అని చెప్పి చాలా మంది అపోహ సోపులో మనని ఎవరైనా పెడితే కూడా నువ్వంటూ చదువుకున్నావు, నీకంటూ ఒక జ్ఞానం ఉంది, ఎవరేం కొట్లాట పెడుతున్నాడు, ఎవరేం పోర్ట్రేట్ చేస్తున్నాడు అని 1కి 10 సార్లు ఆలోచించడం మంచిది. ఎందుకంటే చాలా మంది చాలా పోర్ట్రేట్ చేసి అమాయకమైన ప్రజల మీద రుద్ది అమాయకమైన ప్రజల్ని హింసకి బానిస చేస్తున్నారు. కాబట్టి చూసి జాగ్రత్త. మనుషులుగా మనం పుట్టినాం కాబట్టి మనిషిగానే వెళ్ళిపోతాం కాబట్టి మనుషులుగా ప్రవర్తిస్తే బాగుంటుందని నా విన్నపం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.